వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. దివ్య ధనుర్మాస వ్రతంలో అప్పుడే చూస్తూనే 9వ రోజుకి మనం చేరుకున్నాం. ఆండాళ్ తల్లి మిగిలినటువంటి తన అందరి స్నేహితురాళ్లతో కలిపి స్వామి శ్రీకృష్ణుడి దగ్గరికి చేరటానికి ఆయన ఒక వ్రతం చెయ్యాలి, దేశమంతా లోకమంతా సుభిక్షంగా ఊరంతా చక్కటి వానలతోటి ఉండాలి అంటే ఏమి వ్రతం చెయ్యాలి అనే దాని గురించి, ఎలా చెయ్యాలి అనేది చెప్తారు. కాబట్టి వెళ్ళండమ్మా కృష్ణుడి దగ్గరికి అని పెద్దలే పంపిస్తున్నారన్నమాట. అలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క గోపికలు అందరు కలిపి వెళ్ళాలి అని అందరూ తెల్లవారుజామునే ఇంకా చీకటి విడక ముందే బయలుదేరారు. అలాంటి సమయంలో కొంతమంది గోపికలు పాపం నిద్ర మెలకు కాక వీరితో కలవలేదు. అలా ఎవరైతే కలవలేదో ఒక్కొక్కరిని కలుపుకుంటూ వెళ్తుంది ఆండాళ్ తల్లి. దీనివల్ల మనకి తెలియాల్సిన విషయం ఏంటి? ఎవరైనా భక్తి సాంప్రదాయంలోకి వారికిగా వారు రాకపోయినా మనం వారికి ఇందులో ఉండేటటువంటి ఆనందాన్ని తెలియచేసి వారికి అర్థమయ్యేలాగా చెప్పి వారిని కలుపుకొని భగవత్ సన్నిధికి వెళ్ళాలి అని అర్థం అన్నమాట. అలా ఇప్పటి వరకు ఒక 3 గోపికలు అయిపోయారు. 6వ పాసురం నుంచి ప్రారంభిస్తే 6, 7, 8 3 పాసురాలలో 3 ఆ తరహాలైనటువంటి ప్రవృత్తి స్వభావము కలిగినటువంటి ఆ గోపెమ్మలతోని నిద్ర లేపడం జరిగింది. ఇప్పుడు 4వ గోపిక నిద్ర మేలుకొలుపు పడుతుంది. అసలు ఈ వేల్టి గోపిక ఎంత గొప్ప గోపిక అంటే, అందరూ కృష్ణుడు వెనక పడుతుంటే కృష్ణుడు ఈవిడ వెనక పడతాడట. వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద భవంతి కట్టుకుందాము అని రకరకాల మణులు, రతనాలు, మాణిక్యాలు అన్నీ తెప్పించి పెడితే మంచివన్నీ కూడా ఈ గోపికకి భవనం కట్టించాడట. కొద్దిగా అటు ఇటు విరిగిపోయినాయి, చెరిగిపోయినాయి, పెద్ద కాంతి లేనివి అవన్నీ తను కట్టించుకున్నాడట. అంత ఇష్టం అంట ఈ గోపిక అంటే కృష్ణుడికి. కానీ ఆవిడ కూడా లోపల పడుకొని పోయింది. ఇంకా ఎందుకు ఇష్టము అంటే చాలా గొప్ప జ్ఞానం కలిగిన గోపికట ఈ గోపిక. మంచి శాస్త్రాలు చదివిన గోపిక అన్నమాట. ఎన్నో శాస్త్రాలు చదివిందట. గొప్ప విద్యావంతురాలు, గొప్ప పండితురాలు. స్వామికి చాలా ప్రీతినట. అంటే భగవంతుడికి జీవుడికి ఎన్ని రకాల సంబంధాలు ఉంటాయో, నవవిధ సంబంధాలు ఉంటాయండి. అందరికీ ఉంటాయి. నువ్వు భగవంతుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు నాస్తికుడువైనా ఆస్తికుడువైనా ఏం చేసినా ఆ సంబంధం ఉంటుంది. గుర్తించడమా, ఎంత గుర్తించడము, గుర్తించకపోవడమా అది సమస్య. అలా ఈ గోపిక పరిపూర్ణమైనటువంటి భగవత్ నవవిధ సంబంధ జ్ఞానం కలిగినటువంటిది అనమాట. నవవిధ భక్తులు కలిగినటువంటి గోపిక అన్నమాట. ఆ గోపికని చూద్దాం. తూమణి మాడత్ 9వ పాశ్రం అండి. తూమణి అంటే పరిశుద్ధమైనటువంటి మణులతోటి నిర్మింపబడినటువంటి భవనములో నిద్రించేటటువంటి ఓ అమ్మా అని అర్థం అనమాట. పాశ్రాన్ని చూద్దాం. మేము నిదానంగా చెప్తాం, మీరు కూడా కంగారు పడకుండా నిదానంగా, ఎందుకంటే కొద్ది ద్రవిడ భాష కదా, అందరికి కొత్తగా ఉంటుంది. మనం చదివేది సరిగ్గా చదువుతున్నామా లేదా అని ఉంటుంది. ఇలాగ లర్న్ తిరుప్పవై అనమాట. వాటి ద్వారా బాగా ఎక్కువ మంది నేర్చుకొని కూడా ముందుకు వస్తున్నారు. సో ఇంకా ఇక్కడ కూడా మనం నిదానంగా చెప్పుకొని చూసుకుంటూ చదువుదాం. తూమణి మాడత్ சுத்தும் விளக்கெரியா தூபம் கமஜ துயிலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எஜுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்
பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ఏలోరెంబావాయ్. ఈ గోపిక యొక్క ఇల్లు పరిశుద్ధమైనటువంటి మణులతోటి కట్టింది. మనం సిమెంటు ఇసుక కదండి వాటితో కూడా కట్టుకుంటాం, ఇటుకలు వీటితో కట్టుకుంటాం. కానీ ఈ గోపిక ఇల్లు ఎలా ఉందట, మంచి మంచి మణులు, కెంపులు, వజ్రాలు, పచ్చలు, వైడూర్యాలు, మొత్తం ముత్యాలు వీటితో ఉందట. తూమణి మాడత్తు సుత్తుం విళక్కు ఎరియా. ఈ లోపల ఉన్నటువంటివన్నీ కనిపిస్తున్నాయంట బయటికి. లోపల ఏమేమవుతుంది, ఎలా ఉందంట, ఈవిడ ఒక మంచం మీద హాయిగా పడుకొని ఉందంట. వాళ్ళ అత్త పక్కనే ఉందంట. వాళ్ళ అత్త పక్కనే వాళ్ళ అమ్మ కూర్చుంది. వీళ్ళు ఆమెను అత్త అని పిలుస్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా పక్కనే కూర్చుందంట మంచం పక్కన. చుట్టూతో మంచిగా దీపాలు, హ్యాంగింగ్ దీపాలు, స్టాండ్ దీపాలు, అన్ని దీపాలు పెట్టుకుందంట. హాయిగా పడుకొని నిద్రపోయిందట. ఏంటండి దీపాలు అంటే, చుట్టూ దీపాలు అంటే జ్ఞానముతో నిండినటువంటి గోపిక, అనేక శాస్త్రాలలో పాండిత్యం కలిగినటువంటి గోపిక అని అర్థం అన్నమాట. చెప్తున్నారు మంచిగా ధూపం అంట, మంచి పరిమళాలు వెదజల్లేటటువంటి ధూపం. అంటే ఏంటి, దీపము ధూపము రెండు ఉన్నాయి అంటే శాస్త్రజ్ఞానము ఉంది, అలాగే భక్తి ఉంది. కొంతమందికి శాస్త్రజ్ఞానం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, శాస్త్రజ్ఞానం తెలియదు. ఈవిడికి రెండు ఉన్నాయి, అది గొప్పతనం. అందుకని భగవంతుడికి చాలా ఇష్టమట కృష్ణుడికి. హాయిగా పడుకొని ఉందట. మంచి పరిమళాలు వస్తుంటే మామీర్ మగళే అత్త లేవడంలా, నువ్వు లేపచ్చు కదా. ఆమె లేవడంలే. అంటే చెవిడో అనందులో ఏంటి, చెవుడైపోయిందా, మూగైపోయిందా, పలకచ్చు కదా ఒకసారి. వస్తున్నా అలా పలకచ్చు కదా. ఏమో పేరుంతో మందిర పట్టాలో ఏదో మంత్రం వేసినట్టు పడుకుంది ఏంటత్తా మీ కూతురు. మామాయన్ మాధవన్ వైకుందన్, మాధవ వైకుంద అని మేమందరం కీర్తిస్తున్నాం అత్త, నీ పుత్రుని కూడా పంపించవు అంటున్నారు ఈ పాశ్రంలో. ఇంకా 10వ పాశ్రంలోకి రేపు ప్రవేశించబోతున్నాం, చూద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.